వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ భవానీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం దోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆశ్వేజ మాసాన్ని పురస్కరించుకొని దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు 10 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారములతో ఈ 10 రోజులు కూడా వాసవి అమ్మవారు అలాగే ఉపాలయంలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి అలంకారములతో నిత్య ఉభయదాతలతో విశేషంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రాతకాలమున అమ్మవారికి సహస్రనామార్చన, అలాగే అమ్మవారికి ప్రీతిగా చండీ సహిత సప్తశతి హోమాది కార్యక్రమములు, అలాగే మూలమంత్ర హోమములు, అలాగే అమ్మవారికి బాలభోగము కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము హారతి, అలాగే విశేషంగా అమ్మవారికి ప్రసాద వితరణలు, సాయంకాలము ప్రదోషకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అత్యంత ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అమ్మవారికి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. రామలింగేశ్వరపేట దేవీ చౌకులో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ రోజు నుంచి అంటే 3/10/2024 నుంచి 13/10/2024 వరకు శరన్నవరాత్రోత్సవాలు ఇక్కడ వైభవంగా జరగబోతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి కలశ స్థాపన చేసి అనంతరం బాలపూజ చేయటం జరిగింది. ప్రతిరోజు ఇదే విధంగా ఉదయం పూట బాలపూజ, మధ్యాహ్నం నుంచి శ్రీచక్రార్చన, అనంతరం 7 గంటలకి సాయంత్రం తీర్థప్రసాదాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున మధ్యాహ్నం 1 గంటకి సువాసినులచే లక్ష కుంకుమార్చన జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. 13వ తారీఖు 8 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అనంతరం 11 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారి 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తొలి రోజు అమ్మవారిని శ్రీ కామాక్షి దేవిగా అలంకరించి విశేష పూజలు, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు.
తెనాలి శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా మొదలైనాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా కలశ స్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు కుంకుమార్చన కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సౌందర్యలహరి కార్యక్రమం కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో గురువారం నుండి ప్రారంభమైన వేడుకలలో భాగంగా తొలి రోజు గణపతి పూజ, మండపారాధన, అమ్మవారి విగ్రహ స్థాపన, కలశ స్థాపన, శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనంద్ లక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క దసరా నవరాత్రులు ఈరోజు మొదలుకొని చక్కగా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈరోజు అమ్మవారిని విశేషంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది. కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా మరి బాబా గారి చేతుల మీద జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను అందరూ కూడా స్వీకరించి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా చక్కగా బాబా గురుదేవుల ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. మరి అదేవిధంగా దేవి శరణావతారంలో భాగంగా విజయదశమి రోజున 12వ తారీఖున ఆ రోజు అమ్మవారికి విశేషంగా ఆ యొక్క పూజాది కార్యక్రమాలు, మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బాబా వారి యొక్క మహాసమాధి పూజా కార్యక్రమాలు కూడా, పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 5, 13, 20 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాల్వలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాల్వల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. 5వ వార్డు, అలానే 13వ వార్డు, 20వ వార్డుకి గత 15 రోజులుగా చేస్తున్న శానిటేషన్ మీద ఇది వాయిదా వేయాల్సి వస్తుంది. అది ఈ రోజున ఈ వార్డులోకి రావాల్సి వచ్చింది. అలానే ఏ విధంగా చూసుకున్న శానిటేషన్ అనేది లోపంగానే ఉంది. అలానే ఈ కలవట్ల దగ్గర మెయిన్ అనేది సిల్ట్ మూలాన ఈ కలవట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అదంతా ఆగిపోవటాన ఈ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరిగింది కాబట్టి అదంతా క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వేస్ట్ వ్యర్థాలు అనేది కవర్లు ఈ మూటల గట్టెల్లా వేస్తానా ఆ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. ప్రజలందరూ గమనించేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు సహకరిస్తేనే ఈ శానిటేషన్ అనేది సక్రమంగా చేయించగలుగుతాం. అలానే మీ సహకారంతో ఇలాంటివి వేయకుండా చూసుకుంటారని. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ నెల 6వ తేదీన తెనాలిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహావిష్కరణ.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.